ఆయన అనారోగ్యం పాలయ్యాడు. కిమ్స్లో జాయిన్ చేశాం. ఆయన పరిస్థితి రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంది. అప్పుడు నేను స్వామీజీ దగ్గరికి వచ్చాను. అప్పుడు స్వామీజీ అడిగారు, స్వామీజీ మా గురుగారి పరిస్థితి ఎలా ఉందండి, మీరు చెప్పి ఆశీర్వదించారు స్వామీజీ అని చెప్పేసాను. అప్పుడు స్వామీజీ చెప్పారు, లేదు బాబు, ఇది ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ ఫస్ట్ వార్నింగ్ ఒక వార్నింగ్ అయింది. వచ్చే 90 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండమని బాబు అని చెప్పారు. నేను వెళ్ళి గురుగారితో చెప్పండి, ఈ విషయం చెప్పండి, ఆధ్యాత్మిక పరంగా ఆయన ఉండమని చెప్పండి అని అంటే, మీరు ఈ విషయం కూడా గురుగారితో చెప్పండి, నేను చెప్పండి. నేను వెళ్ళి చెప్పాను. ఆ విషయాన్ని అసలు ఆయన ఎలా స్వీకరించగలిగారు, ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? అక్కడ ఆయనకి యాక్చువల్లీ నేను కిమ్స్లో ఉండగానే చెప్పాను ఆ విషయం. కిమ్స్లో ఇంటెన్సివ్ కేర్లో ఉండగానే చెప్పాను ఆయనతో. అంటే రోజు సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలు 4 గంటలకు వెళ్ళి ఆయనతో ఒక 2-3 గంటల పాటు కూర్చుని ఆయనతో పాటు కబుర్లు చెప్పేవాళ్ళం. నేను, కోట రామకృష్ణ గారు, వేలంగి నరసింహరావు గారు అంతా. ఆ సమయంలో ఇది చెప్పాను, ఇలా అన్నారు స్వామీజీ, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అసలు మా బాబా గారిని మీరు పూజ చేయాలి అని చెప్పాను. ఆ 90వ రోజు నిన్న అయిపోయింది.